అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు వరలక్ష్మి వ్రత కథను విందాం. పూర్వం ఒకనాడు నానారత్న విభూషితంబైనదియు అశోక పొగడ ఖర్జూరాది వృక్ష సంపదలతో నిక్షిప్తంబైనదయు ఇంద్ర వరుణ కుబేరాది దిక్పాలకులతోనూ సప్త ఋషుల సమూహంబులతోనూ అగస్త్యాది సకల ముని గణంబులతోనూ నందీశ్వరుడు భృంగి మున్నగు శంకర శిష్య గణంబులతోనూ సకల దేవతాగుణ గణ సమూహములతో కూడి ఉన్నదైన కైలాస పర్వతమున సర్వేశ్వరుని కీర్తించుచుండగా పరమేశ్వరుడు అత్యంత ఆనందపారవశ్యంతో ఉన్న సమయంబున ప్రక్కనే కూర్చున్న అర్ధనిమీలిత నేత్రుడైన అర్ధనారీశ్వరుని అర్ధాంగి అయిన పార్వతి తన భర్తను, స్వామి సర్వేశ్వర, ఈ సకల చరాచర జీవరాశిని సమర్థంగా సుఖంబుగా నుండునట్లు పాలిస్తున్నావు. మరట్లే లోకమునందలి జనులకు సుఖముగాను సంపదను ఒసంగు పరమపావనమైనదేయు శుభకరమైనదియగు ఒక వ్రతము తెలియజేయుమని అడిగింది. అంతటా శివుడు పార్వతితో, దేవి, వ్రతములలోకెల్లా ఉత్తమమైనదియు సమస్త సంపదలను ఒసగూర్చునదయు పుత్ర పౌత్రాభివృద్ధి నొందించినదియు అగు వరలక్ష్మి వ్రతం అనే వ్రతం ఒకటి ఉన్నది. దీనిని శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరించాలి అనగానే పార్వతీదేవి, స్వామి, మొదట ఈ వ్రతమును ఎవరు చేసిరి, ఎవరెట్లు ఫలితమునొందిరి, దీని ప్రభావం విధి విధానం ఎట్టిదియో సవివరంగా వివరించండి అని కోరింది. అర్ధాంగి అంత ముద్దుగా అడిగితే అర్ధనారీశ్వరుడు తెలపకుండా ఉంటాడా? సరే దేవి, ఈ వ్రత ప్రభావం ఎట్టిదియో వివరించదను విను. అట్లు ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వము పసిడి ప్రాకారములతోనూ సువర్ణమయ గృహంబులతోనూ స్వర్ణాలంకార భూషితమై విరాజిల్లు కుండిమామనే పట్టణం ఒకటి ఉండేది. అందులో చారుమతి అనే పతివ్రతా శిరోమణి ఒక ఆమె ఉండేది. ఆమె భర్త పట్లను అత్తమామ పట్లను అత్యంత భక్తి శ్రద్ధలతో వెలుగుతుండేది. సర్వశాస్త్రములు చదివినదై నిరంతరం వారికి శుశ్రూష చేస్తూ మంచి ఇల్లాలిగా పేరు గడిచింది. ఒకనాడు ఆమెకు లక్ష్మీదేవి కలలో కనిపించి, చారుమతి, నీకు మంచి రోజులు వచ్చాయి. నీవు వరలక్ష్మీదేవిని శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు భక్తి శ్రద్ధలతో పూజించుము. ఇష్టకామ్యార్థ సిద్ధి నొందగలవు. వరలక్ష్మీదేవి అనుగ్రహమును పొంది వరములు నొందగలవు అని చెప్పింది. అంతటా కలలోనే ఆ చారుమతి మిక్కిలి సంతోషించినదై, జగన్మాత త్రైలోక్య పూజిత, శరణన్న వారిని కాపాడే పుణ్యాత్మురాల, నీవు మానవాళి మనుగడకు ముఖ్యురాలవు. విష్ణువు వక్షస్థల మందుండి సర్వులచే కొనియాడబడు దానవు. నీ కరుణా కటాక్షమును పొందినవాడే కోటీశ్వరుడు. సర్వదేవతలచే కొనియాడబడు నీవు నా స్వప్నమునందు సాక్షాత్కరించుట నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతం. తల్లి, నీ ఆజ్ఞ మేరకు వరలక్ష్మి వ్రతం ఆచరించి నిన్ను సంతుష్టిరాలిని చేసెదను. నన్ను దీవించుమమ్మా అంటూ పరిపరి విధముల ప్రార్థించింది. వరలక్ష్మీదేవి సంతసించి వరములను సంగి అంతర్ధానమయ్యింది. శుభ స్వప్నముగాంచిన పిమ్మట నిద్రపోరాదనే సామెతను అనుసరించి చారుమతి నిద్రపోవక తెల్లవారగానే తన స్వప్న వృత్తాంతమును భర్తకు, అత్తమామలకు, బంధువులకు చెప్పగా వారందరూ సంతోషించిరి. వరలక్ష్మి వ్రతమును చేయుటకు నిశ్చయించుకొనిరి. వారనుకున్నట్లుగానే శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము రానే వచ్చింది. ఆనాడు చారుమతితో సహా స్త్రీలందరూ పవిత్ర స్నానము ఆచరించి పరిశుద్ధులై నూతన వస్త్రములను ధరించి నిష్కల్మష హృదయులై లేత మర్యాకులతోనూ కొత్త బియ్యముతోనూ పూర్ణకుంభమునందు భక్తి ప్రపత్తులతో వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు. షోడశోపచార పూజలు గావించారు. శాస్త్రోక్తముగా శ్లోకములను పఠించారు. కుడి చేతికి తోరణములు కట్టుకున్నారు. లక్ష్మీదేవికి ప్రియమైన నేతితో చేయబడిన భక్ష్య, భోజ్య, చోప్య, లేహ్య, పానీయాదులను సిద్ధము చేసి దేవికి నివేదన గావించారు. అటు పిమ్మట ద్వాదశ భక్షంబులతోనూ దక్షిణ తాంబూలాదులతోనూ ఒక పవిత్ర బ్రాహ్మణుని సంతృప్తిని గావించిరి. బ్రాహ్మణుని ఆశీర్వచనములు నొందారు. పిమ్మట దేవీ ప్రసాదమైన ఆ భక్ష్య, భోజ్య, చోప్య, లేహ్య, పానీయాదులను తాము కూడా ఆరగించి వరలక్ష్మీదేవికి మనసారా నమస్కరించారు. వరలక్ష్మీ వ్రత ప్రభావముచే ఆ స్త్రీలందరూ లక్ష్మీదేవి కృప వల్ల సర్వసంపన్నులయ్యారు. బంగారం, వెండి, మంచి ముత్యాలు, రత్నరాశులు
మున్నగు కలిమితో బాటు వంశాభివృద్ధిని కూడా పొందారు. పుత్ర పౌత్రాదులతోనూ ధన ధాన్య సమృద్ధితో నిత్యాన్న దానములతోనూ సర్వ సంపదలతోనూ విలసిల్లారు. సుఖ సంతోషాలతో సౌఖ్యమునందారు. ఓ పార్వతి, వ్రతాలన్నింటిలోనూ అత్యంత శ్రేష్టమైనదియు సుఖ సంతోషాలను ప్రసాదించినదియు అయిన ఈ వరలక్ష్మి వ్రతమును ఆ నగరమందలి స్త్రీలందరూ ఆచరించి సర్వసంపన్నులై చారుమతిని వేణువుల్లా పొగిడారు. చారుమతి వల్లనే గదా మనకింతటి భాగ్యం వచ్చినదని మురిసిపోయారు. నాటి నుండి ఈ వ్రతం వరలక్ష్మి వ్రతముగా లోకమందు ప్రసిద్ధికెక్కింది. ఈ వ్రతంను ఆచరించినను విన్నను ఆ వరలక్ష్మీదేవి కృప వల్ల సర్వశుభములు నొందగలరు అని పార్వతీదేవికి పరమేశ్వరుడు వివరించి చెప్పాడు. దీని ప్రస్తావన భవిష్యోత్తర పురాణమందలి పార్వతీ పరమేశ్వర సంవాదమునందు కనిపించును. వ్రతకథ పూర్తయిన పిమ్మట మనం అమ్మవారి వద్ద అక్షంతలు వేసి నమస్కరించుకోవాలి.